పక్క పార్టీలు బురద జల్లే అంశాలను మనం పక్కకు పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా శ్రీనివాస్జీ. నిజంగానేనండి. అంటే ఈటెల రాజేందర్ గారు బీసీలుగా అనేది కాకుండా ఎవరొచ్చినా కూడా వాళ్ళని బాగా ఆదరించడం అనే అంశం అయితే చాలా మంది నోటి నుంచి మేము కూడా విన్నాం, ప్రెస్ నుంచి కూడా. అంత బాగా అంటే బీసీలు అనేది కాకుండా ప్రజల నాయకుడిగా ఎందుకు చూడట్లేదు, ఓన్లీ బీసీలుగా నేను ఎందుకు చూస్తున్నారు? ఈటెల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యుడమ్మా. అవునండి. వారు ప్రజల మనిషి, అందులో బీసీలు అంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటది అనమాట. ఇప్పుడు బీసీలనే చూస్తారని నేను అన్నా, ఎవ్వరు వచ్చినా చూస్తారు. మోడీ గారు బీసీనే చూడట్లే. ఏ నాయకులు భారతదేశాన్ని పాలించినా కూడా ప్రధానమంత్రులు ఈడబ్ల్యూఎస్ స్కీమును తీసుకొచ్చింది మాత్రం భారత ప్రధాని మోడీ బీసీ అండి. అదేనమాట మీకు చెప్పేది. ఒక బీసీ ప్రధానమంత్రి ఆలోచించారు. మరి బ్రాహ్మణుల్లో పేదలు లేరా, రెడ్లల్లో పేదలు లేరా, కొమట్లలో పేదలు లేరా? వీళ్ళను ఓసీ వర్గాలుగా ఉంచి వీళ్ళల్లో ఉన్న పేదలకు న్యాయం జరుగుతలేదన్న అంశాన్ని ఆలోచించింది ఒక బీసీ వ్యక్తి. ఆలోచించే ఈడబ్ల్యూఎస్ వారు రిజర్వేషన్ ను తీసుకురావడం జరిగింది. ఈ రోజు దాని కింద కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఆ ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళు మరి డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, అనేక స్థాయిలో వాళ్ళు డెవలప్ అయినరు. అట్లాంటి ఆ ఉన్నత వర్గాల గురించి కూడా ఆలోచించింది మోడీ కనుక అదే రకంగా నేను ఈటెల రాజేందర్ గారి విషయం కూడా చెప్తున్నా. ఎప్పుడు బీసీలు అన్నది సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు, అందరి కోసం ఆలోచించే వ్యక్తులు. ఇప్పుడు బీసీలలో ఎక్కువ మంది రైతులు ఉంటారమ్మా. ఈ రైతులు వ్యవసాయం చేస్తారు, ఒడ్లు పండిస్తారు, అన్ని రకాల కూరగాయలు పండిస్తారు, అన్ని మరి వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళు చేసింది మేము బీసీలే తినాలనుకోరు, అందరు తినాలి, అందరి కోసం. ఆ ఆలోచనతోనే బీసీ వర్గాలు ఉంటారమ్మా. అంటే బీసీలు ఒక్కరే ఉంటారు అనేది కాదండి, ఎవరైనా కూడా నాయకులు అవ్వాలి, లేదంటే పేదవాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. కానీ కులాల వారీగా ఎంతవరకు వర్గీకరణ అనేది కరెక్ట్ అంటారు? శిల్పిక గారు, నేను కులాల వారిగా మాట్లాడలేదు, బీసీల వారిగా మాట్లాడినా, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడినా. నేను మున్నూరు కాపు సమాజం గురించో, ముదిరాజ్ సమాజం కోసమో, యాదవ సమాజం కోసమో నేను మాట్లాడితే అది కులాల కోసం మాట్లాడినట్టయితే. నేను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా ఒకటి కావాలి, డెవలప్ కావాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడడం తప్ప నేను కులాలను ఎప్పుడు ప్రోత్సహించనమ్మా. అయితే మరి కులాలను ప్రోత్సహించడం లేదు, కానీ కులాలకు సంబంధించి అంటే కుల వృత్తులను సంబంధించిన పథకాలు కూడా ప్రవేశపెట్టారు అని అంటారు. నిజంగా అది ఎంతవరకు మరి సక్సెస్ అయిందంటారు కుల వృత్తుల వాళ్ళకి? ఓకే అమ్మా, ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ యోజన కింద వారు ఈ యొక్క స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. కుల వృత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, కులాలను కాదు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు ఒక దర్జీ కులం అనేది ఉండేది. అంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రామంలో మాకు బట్టలు కుట్టాలంటే ఆ దర్జీ కులస్తుడే కుట్టాలి మాకు, అట్లా ఉండేది. కానీ రాను రాను రోజుల్లో ఇదంతా కూడా ఈ టైలరింగ్ వ్యవస్థ అన్ని కులాలు కూడా వృత్తిగా సేకరించి పనిచేస్తూ ఉన్నారమ్మా. అట్లనే చూసుకుంటే ఈ బ్యూటీషియన్, నాయ బ్రాహ్మణ వృత్తి, వాళ్ళు నాయ బ్రాహ్మణులే చేసేవారు. కానీ మహిళలు కూడా అన్ని రకాల కులాల వారు కూడా బ్యూటీషియన్ వృత్తిని ఎంచుకున్నారు. ఈ బ్యూటీషియన్ వృత్తి కూడా నాయ బ్రాహ్మణ వృత్తి కిందకే వస్తుంది అని. అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే కుల వృత్తులను ప్రోత్సహించరు, కులాలను ప్రోత్సహించలే. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఇదనమాట. కులాలను ప్రోత్సహించకుండా కుల వృత్తులను ప్రోత్సహించారు. అదే విధంగా మహిళలకి గాని, వృద్ధులకి గాని, అట్లాగే యువతకి గాని, చిన్న పిల్లలకి కానీ ఏమైనా పథకాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? చెప్తున్నానమ్మా, ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని భారతదేశం అంతా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశం అంతా కూడా కొన్ని కోట్ల మందికి ఈ పథకం అందింది. ఏ విధంగా అండి? కాకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న ఎన్నికలు రావడం, మరి వెంటనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, దీంతో కొంత పెండింగ్ జరిగింది తెలంగాణ ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఈ స్కీమ్ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ స్కీమ్ ను కూడా నేను ఒక 2 నిమిషాల సమయం ఇస్తే వివరిస్తాను. తప్పకుండా అండి. విశ్వకర్మ యోజన కింద కుల వృత్తుల వారందరూ కూడా లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఏ విధంగా అంటారు? ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలమ్మా. వారు ఎవరైతే టైలరింగ్ వృత్తి చేసుకునే వాళ్ళు, బ్యూటీషియన్ వృత్తి చేసుకునే వాళ్ళు, తర్వాత వలలు తయారు చేసుకునే వాళ్ళు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళు, కమ్మరి పని చేసుకునే వాళ్ళు, కుమ్మరి పని చేసుకునే వాళ్ళు, ఇట్లా కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, బెల్ట్లు తయారు చేసుకునేవారు, పూలు అమ్ముకునే వాళ్ళు, పూల దండలు తయారు చేసేవాళ్ళు, ఇట్లాంటి కుల వృత్తులు అందరూ కూడా, ఆఖరికి తాళం చేయి రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా, తాళాల తయారుదారులు కూడా,
ఇలాంటి కుల వృత్తుల వారందరూ కూడా నేరుగా అప్లై చేసుకోవాలి. విశ్వకర్మ యోజన కింద వారు అప్లై చేసుకోవాలి. వాళ్ళకు ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దమ్మా. ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. రేషన్ కార్డు కూడా అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు తీసుకొని పోయి సిఎస్ సెంటర్లో విశ్వకర్మ యోజన కింద అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుందమ్మా, మీది అప్రూవల్ అయిందండి, మీరు ట్రైనింగ్కి రావాలని. 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వీరు ట్రైనింగ్ చేసిరని వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 రోజుల పరిధిలో రోజుకు 500 చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల పాటు రోజుకు 500 చొప్పున వాళ్ళకు వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కుటుంబం గడవాలంటే కష్టం కనుక ఈ 5 రోజుల ట్రైనింగ్ పీరియడ్లో కూడా 500 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తారమ్మా. తద్వారా వెంటనే ఏదైతే వృత్తిలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో ఒక 15,000 కిట్టును కూడా ఫ్రీగా ఇస్తారు. వాళ్ళకు కిట్టు ఓచర్ను కూడా ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత వెంటనే 1,00,000 రూపాయల లోను వాళ్ళ అకౌంట్లో పడిపోద్దమ్మా. ఆ 1,00,000 రూపాయలను 18 నెలల పాటు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకున్నట్టయితే మరో 2 లక్షలు కూడా వెంటనే ఆ లోన్ మంజూరు అవుతుంది. ఆ లోన్ను కూడా 30 నెలల్లో కూడా కట్టుకోవాలి. ఇట్లా ప్రతి వ్యక్తికి ఈ కుల వృత్తులను ప్రోత్సహించడానికి భారతదేశం అంతా 3 లక్షల రూపాయల సహకారం చేస్తూ ఆ వృత్తిని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు విశ్వకర్మ యోజన తీసుకున్నారు. ఇట్లా ఒక పార్లమెంటుకు దాదాపుగా 10,000 మంది నుంచి 20,000 అప్లికేషన్లు వచ్చినాయమ్మా. అందరికి కూడా ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. నేను జమ్మికుంట మొన్న విజిట్ చేసిన, నేను జమ్మికుంట హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ జమ్మికుంటలో కూడా ఈ టైలరింగ్ వృత్తికి సంబంధించి మొత్తం ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది మహిళలకు. అంటే ఇన్ని వందల మందికి వేల మందికి ఎవరు అప్లై చేసుకున్నా కూడా విశ్వకర్మ యోజన కింద ఎవరు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకు లోన్ ఖచ్చితంగా వస్తుందండి. అది ఎట్లా రీపేమెంట్ అనేది ఎట్లా ముందు అండి? దాంట్లో సబ్సిడీ 1,00,000 రూపాయల లోన్ ను పావలా వడ్డీతో ఇస్తారమ్మా. పావలా వడ్డీతో లోన్ ఉంటది. 1,00,000 రూపాయలు 18 నెలల లోపల కట్టుకోవాలి. 18 నెలలు రీపేమెంట్ జాగ్రత్తగా చేసుకుంటే మరో 2 లక్షలు అందుతుంది. అట్లాంటి స్కీము భారతదేశంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో అయితేంది, రూరల్ ప్రాంతంలో అయితేంది, అర్బన్ ప్రాంతంలో అయితేంది, ప్రతి ఒక్కరు కూడా సింపుల్ గా ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఈ స్కీమ్ లబ్ధిదారులందరికీ గ్యారంటీ మోడీ అండి. మోడీ గ్యారంటీ కిందనే ఈ పథకం అమలు జరుగుతుంది. మోడీ గ్యారంటీతోనే ఈ 3 లక్షల రూపాయలు పేదలకు అందుతాయి అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇంకా చాలా మంది అంటే పేదలేనే కాకోకుండా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అంటే మహిళలకి గ్యాస్ సబ్సిడీ అనేది పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ గా అమలు అవుతుంది? అట్లాగే ఈ స్టూడెంట్స్ కోసం ఏమైనా స్కీమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఒకటమ్మా, దేశంలో ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ అందలేదమ్మా. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో లక్షలాది మందికి దళితులకు వాళ్ళకు అందలేదన్నమాట. దాన్ని చూసిన మోడీ గారు, స్పందించిన మోడీ గారు వాళ్ళకి అందరికి కూడా ఎస్సీలకు ఎస్టీలకు దేశంలో ఉన్న వాళ్ళ గ్యాస్ కనెక్షన్ అందరికి కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందించారమ్మా. అది గొప్ప అద్భుతమైన పథకం. అది ఈ రోజు గ్యాస్ లేదు అనే వాళ్ళు లేకుండా అందరికి కూడా పథకాన్ని అందించారు వారు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో.